ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును ఈ రాత్రి మనము చదివినట్లయితే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. రే సహోదరి సహోదరులారా, గడిచిన దినములో కలువరము ఒడిదొడుకులు మనల్ని ఆవరించినా కూడా దేవుడు మరల మనల్ని ఈ రాత్రి ఈ విధముగా ఆయన వాక్యాన్ని వినడానికి నిలబెట్టారు. ఆయన కృప కొరకు వందనాలను చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కష్టములో ఉన్న, కన్నీటిలో ఉన్న, హృదయమంతా బాధతో నిండిపోయి ఉన్న, ఒక్కసారి దేవుని వైపు చూడండి. ఈ రాత్రి ఈ లోకములో ఉన్న మిమ్మల్ని ఎవరు విడిచినా మరచినా మిమ్మల్ని దేవుడు హత్తుకునే దేవుడయ్యున్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకోనండి. ప్రియులారా, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, కుటుంబములో ద్వేషింపబడుతున్న తోటి వారి కంటే అనగారిన పరిస్థితుల్లో ఉన్న, పనికిరాని వాడిగా, పనికిరాని దానవుగా ఉన్న నీవు గనక ఈ రాత్రి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి దేవుని కొరకు నమ్మకముగా ఆయన ఏర్పరిచిన మార్గములో నడుస్తూ ఉంటే, నీ తోటి వారందరికంటే కూడా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను తన శక్తితో నింపుతాడు, నిన్ను అభిషేకిస్తాడు. తన ఆత్మతో నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకములో నీ సొంత కుటుంబమే నిన్ను ద్వేషించవచ్చు. ఒకవేళ పనికిరాని వాడివి అనవచ్చు, పనికిరాని దానవు అని అనవచ్చు, హేళన చేయవచ్చు, హేళనగా నిన్ను చూడొచ్చు. చదువు లేదు, నీకు ఉద్యోగము లేదు, నీకు జ్ఞానము లేదు, నీకు గర్భఫలములు లేదు, అందరిలోకెల్లా నువ్వు ఎందుకు పనికిరాని వాడవు, పనికిరాని దానవు అన్నట్లుగా నీ సొంత కుటుంబమే, నీ సొంత వారే నిన్ను చిన్న చూపు చూడొచ్చు, ఇంకా అణిచివేయొచ్చు. అయితే దేవుడు మాత్రము మనుషుల్లాగా కాదు. ఆయన ప్రణాళిక వేరు, ఆయన ప్రేమ వేరు. మనుషులందరూ వద్దు అంటే ఆయన కావాలంటారు. మనుషులందరూ పనికిరాని వాడివి అనంటే ఆయన నీవు నాకు పనికొస్తావు అంటారు. మనుషులందరూ నీకేమీ రాదు, నీవు చేతకాని వాడవు, నీవు చేతకాని దానవు అనంటే దేవుడు మాత్రము నేను నీకు నేర్పిస్తాను, నేను నీకు తోడయుండి నిన్ను నడిపిస్తాను, ఉన్నత స్థలములలో నిన్నెక్కిస్తాను అంటాడు. ప్రియులారా, లోకమంతా చిన్నచూపు చూసిన ఆయన దృష్టిలో మాత్రము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎవరైనా సరే నువ్వు ఉన్నతమైన వాడవుగా, ఉన్నతమైన దానవుగా ఉంటావు. ఎప్పుడు అని ఆలోచన చేస్తే, ఈ లోకాన్ని నువ్వు చూడకుండా, మనుషుల మాటలు లెక్క చేయకుండా, సొంత కుటుంబపు వారే నిన్ను అనగార్చి వేస్తూ ఉన్నా వారిని కూడా లెక్క చేయకుండా, ఎవరు ఏమన్నా పర్వాలేదు, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను పనికిరాని వాడనైనా పనికిరాని దాననైనా పర్వాలేదు, కానీ నేను నా ప్రభుతోనే నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను, నా ప్రభు కొరకే నేను జీవిస్తాను, ఈ లోకము ఏమన్నా నేను పట్టించుకోను, నా ప్రభు నన్నంటే నేను పట్టించుకుంటాను, ఆయన నన్ను త్రోసివేస్తే నేను బాధపడతాను, ఆయన నన్ను పనికిరాని వాడు అనంటే నేను బాధపడతాను, మనుషులు మాత్రము ఏమైనా నేను పట్టించుకోనని దుర్నీతిని ద్వేషిస్తూ నీతిని ప్రేమిస్తూ దేవుని కొరకు ఈ రాత్రి నువ్వు నమ్మకముగా జీవిస్తే ఆయన నీ తోటి వారందరికంటే కూడా నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను నింపుతాడు, ఆత్మతో అభిషేకిస్తాడు, నిన్ను గొప్పవారిగా చేస్తాడు. గమనించండి ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో న్యాయాధిపతుల గ్రంథము
11వ అధ్యాయము చదివితే అక్కడ యోప్తాను గురించి వ్రాయబడి ఉంటుంది. యోప్తా గిలాదు యొక్క కుమారుడు. సొంత వారే ద్వేషించారు. యోప్తాను కుటుంబమంతా త్రోసివేసింది. ఎందుకంటే వేశ్య యొక్క కుమారుడని అందరూ కూడా తన తండ్రి ఇంట తనకు స్వాస్థ్యము లేదని యోప్తాను త్రోసివేస్తారు. యోప్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అందువల్ల తన సహోదరులందరూ కూడా యోప్తా దగ్గరికి వెళ్ళి, నీవు మా పక్షముగా యుద్ధము చేయాలని యోప్తాను ఆహ్వానిస్తారు. అప్పుడు యోప్తా వారి పక్షముగా యుద్ధము చేసి జయిస్తాడు. దేవుడు యోప్తాను తన ఆత్మచేత నింపుతాడు. ఒక ప్రవక్తగా అభిషేకిస్తాడు. అందరి చేత త్రోసివేయబడిన యోప్తాను దేవుడు వారికి అధిపతిగా చేశాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, లోకమంతా పనికిరానివాడా, పనికిరానిదానా అని అనవచ్చు. లోకమంతా మిమ్మల్ని త్రోసివేయచ్చు. ఏమైనా కూడా నీ దేవుని కొరకు నమ్మకముగా నువ్వు జీవిస్తూ ఉంటే చాలు. ఒకరోజు నీ జీవితంలో వస్తుంది, దేవుడు వారందరి ఎదుటనే నిన్ను హెచ్చిస్తాడు. నీ తోటి వారందరిలోకెల్లా నిన్ను ఆయన అభిషేకిస్తాడు. ఆయన మాటలు చెప్పడానికి, ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు పనిచేయడానికి నిన్ను ఒక ప్రవక్తగా, ఒక ప్రవక్తిగా చేస్తాడు. నీవు ఆయనకు లోబడితే చాలు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఒకవేళ మీ కుటుంబము వారి చేతనే వెలివేయబడుతున్నారా? మీ సహోదరులు లేక మీ సహోదరులు మిమ్మల్ని అవమానిస్తూ ఉన్నారా? అయినా సరే భయపడవద్దు. ప్రస్తుతము నీ పరిస్థితి అలాగే ఉండొచ్చు, కానీ ఒకరోజు వస్తుంది నీ జీవితంలో. ఆ రోజు నీ నీతికి తగినట్లుగా వారందరికంటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. వారందరూ కూడా నీపై ఆధారపడేటట్లుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దేవుని ఆత్మతో ఎప్పుడైతే మీరు నింపబడతారో అన్ని విషయాల్లో కూడా మీరు హెచ్చింపబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి స్థలములో, ప్రతి విషయములో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. అనేక మందిని నడిపించి నాయకునిగా, నాయకురాలిగా నిన్ను చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి నువ్వెంత కృంగిన స్థితిలో ఉన్నా భయపడవద్దు. ఎంత వెలివేయబడిన స్థితిలో ఉన్నా కూడా భయపడవద్దు. కాదనిపించుకుంటున్నా భయపడవద్దు. మనుషుల ఎవరి వైపు చూడొద్దు. నీ సొంత వారైనప్పటికీ కూడా వారి వైపు కూడా చూడొద్దు. దేవునిపై మాత్రమే ఆధారపడి దేవుని వైపు చూడండి. ఆయన కొరకు ఎదురు చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. మీరు ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా విడుదలను దేవుడు దయచేయబోతున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యాన్ని నమ్మిన వారందరూ, విశ్వసించిన వారందరూ ఒక్క నిమిషము మీరెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నాతో మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి మరొక మారు నిన్ను స్తుతించి నీ వాక్యము వినే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చిస్తాను, నిన్ను అభిషేకిస్తానని ఈ రాత్రి వాగ్దానము చేశారు. ఎంతమంది అయితే నా తండ్రి అవమాన భారముతో ఈ రాత్రి కృంగిపోతున్నారో, వెలివేయబడిన స్థితిలో ఉన్నారో, ఈ వాగ్దానము అటువంటి వారందరి జీవితంలో నెరవేర్చండి. అయ్యా, నాడు యోప్తాను ఏ విధముగా మీరు బలపరిచారో, ఏ విధముగా మీరు ఎన్నుకున్నారో, అదే విధముగా ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి వాడుకోండి. తండ్రి, ఈ రాత్రి అనేక మంది బిడ్డలు పాపపు బంధకాలతో, వ్యసనాలతో ఉన్న వారందరినీ విడిపించండి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి. అయ్యా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న
బిడ్డలందరికీ శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి పరిచర్య, వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి, కుటుంబాలను ఆశీర్వదించండి. మీ పరిచర్య కొరకై నా తండ్రి బిడ్డలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడట్లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయా, ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.